India is supposed to be or is deemed to be one of the most spiritually powerful country in the world. Yeah. What do you have to say about that? Ante spiritual power అనేది it is a meaningless word. It is nonsense. Nonsense. Spiritual word అనే దానికి మీనింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ పవర్ ఏం చేసింది అది చెప్పాలి. పవర్ స్పిరిచువల్ పవర్ ఉందంటే ఏంటి దానికి అర్థం? అంటే కడ్డాలు వేసుకుని హిమాలయాల్లో ఉంటుంది స్పిరిచువల్ పవరా? పవర్ ఇస్ అల్టిమేట్లీ పవర్ కదా. బట్ వాట్ ఈస్ ఎలా వాడుకోవచ్చు? ఇప్పుడు పని లేని వాళ్ళు బాబాల దగ్గర కూర్చుని వాళ్ళందరూ తల్లు ఆయన చెప్పేది ఏమి అసలు అర్థం అవ్వకుండా దట్ ఈస్ నాట్ పవర్. బికాస్ దోస్ పీపుల్ ఉన్నా లేకపోయినా డజన్ మేక్ ఎస్ డిఫరెన్స్ టు సొసైటీ. ప్రాక్టికల్ అప్లికేషన్ లేని ఎనీ ఫిలాసఫీ ఈజ్ కంప్లీట్ మీనింగ్లెస్. అంటే గొర్రెలు గడ్డి మేయటానికి వీళ్ళందరూ బాబాలు తినడానికి ఏమి తగలేదు. ప్రాక్టికల్ అప్లికేషన్ లేదని ఎందుకు అనుకోవాలి? అంటే చెప్పండి అప్పుడు ఉంటే అంటే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నాను ఇందాక కార్ల్ మార్క్స్ రాసిన బుక్ తోటి కమ్యూనిస్ట్ రెవల్యూషన్ వచ్చి కంట్రీస్ చేంజ్ అయిపోయాయి. It created Second World War, created American society, those kind of philosophies. ఎకానమీ డ్రైవ్ చేయడానికి, వర్క్ క్రియేట్ చేయడానికి, కంట్రీస్ని ఆల్టర్ చేయడానికి ఉన్న ఫిలాసఫీస్ ఆర్ వ్యాలిడ్. స్పిరిచువల్ అనేది జస్ట్ వర్డ్స్, దే డోంట్ హ్యావ్ ఎనీ మీనింగ్. బట్ పర్సనల్ ఐడియాలజీలో వ్యక్తిగతంగా మనిషి ఎదగడం వల్ల సమాజంగా యాజ్ అ హోల్ సొసైటీ ఎదగడానికి ఆస్కారం ఉంటుంది అనేది స్పిరిచువల్. కానీ ఎదగటం అంటే అదే అక్కడ ఎక్కడ ఎదగడన్నా అదే నా ఎదగటానికి మానిటరీగా అన్నా అవ్వాలి. వాటి ఏదన్నా ఒక పెద్ద ఇండస్ట్రీ ఏదో క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఏదో ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి. అలాంటి ఒక ఫిజికల్ అట్రిబ్యూట్ అనేది ఒక మనిషి నుంచి రాకపోతే ఎదగటం అనే దానికి మీనింగ్ లేదు. అంటే మీరున్నారు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ అ బంచ్ ఆఫ్ ఐడియాస్, యూ క్రియేటెడ్ దిస్ ఫిజికల్ ప్రెమిసెస్ హియర్, బట్ యాక్చువల్లీ మీరెవరు, మీ పవర్ ఏంటంటే ఇట్ లైజ్ ఇన్ యువర్ మీ మేధస్సులో ఉంది. బట్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై ఫిల్మ్ మేకింగ్ ఎబిలిటీ. దట్ ఈస్ అ క్వాంటిటీ, దట్ ఈస్ యాక్చువల్లీ అ టాంజిబుల్ థింగ్ విచ్ ఐఎమ్ క్రియేటింగ్ విచ్ ఈస్ రిలీజింగ్ ఇన్ ఎ థియేటర్. మీ సినిమాలో నాట్ బికాస్ ఐ టాక్. సో యువర్ సెయింగ్ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కంప్లీట్లీ nonsense, don't contribute any. So spiritual power అనే కాన్సెప్టే పవర్లో లేదు. ఎనీథింగ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎ రేషనల్ వ్యాలిడిటీ of applied kind of a physical interpretation in some way or the other application is absolute trash. చాలా మంది ఇప్పుడు వాళ్ళు చూసి అవాక్ అవుతారు మీరు ఈ స్టేట్మెంట్. అంత అవాకే బ్రెయిన్స్ ఉంటే ఫస్ట్ ఇన్రాళ్ళు. ఎందుకంటే గొర్రెలు బేసిక్గా ఇప్పుడు గొర్రెలు అలా తింటూ ఉంటాయి. గొర్రెలు కొంచెం తరిమితే మళ్ళీ కొంచెం పక్కకి వెళ్ళి తింటాయి. అంతగానో వాళ్ళకి ఏం సీన్ లేదు. బట్ హ్యావ్ యూ ట్రైడ్ ఎనీ ఆఫ్ ది స్పిరిచువల్ పవర్ ఎక్స్పీరియన్స్ చేసే ప్రయత్నం చేశారా? ఎప్పుడైనా ధ్యానంలో కూర్చొని ప్రాణాయామం చేశారా? ధ్యానంలో కూర్చొని చూశాను, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూశాను. ఎలా ఉంటాయి ఎక్స్ప్రెషన్స్? వాళ్ళకి నచ్చదు నేను చెప్తే. నో బట్ సీరియస్లీ ఐ మీన్ హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్? yes I did. I went ఒక ఏదైనా మెడిటేషన్ నాన్నగారు అని ఒక ఉన్నారు. ఆ టైంలో ఆ నాన్నగారి దగ్గరికి వెళ్ళిన ఒక ఆవిడకి సంబంధించిన ఒక అమ్మాయితో నేను అప్పుడు ప్రేమలో ఉన్నాను. ఆవిడ ఇంప్రెస్ చేయడానికి నాన్నగారి మీటింగ్కి వెళ్ళాను ఒకసారి నేను. అండ్ ఐ సా దట్ ఐ మీన్ నాన్నగారు ఇంకా అమ్మగారిని ఇంకా ఇలాంటి రకరకాల వాట్ ఎవర్ ఐ మీన్ డెరివేటివ్స్ ఆఫ్ బాబాస్ వాళ్ళు వేరియస్ షేప్స్ అండ్ ఫార్మ్స్లో. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సో ఫ్రస్ట్రేటెడ్ ఇన్ దర్ లైఫ్. వాళ్ళకి ఏమి తెలీదు, ఫ్యామిలీలో అన్హ్యాపీగా ఉంటారో, పిల్లలు మాట అనరు, భర్త లేకపోతే వీళ్ళందరూ వెళ్ళి కూర్చుని అమ్మ అసలు జీవితం అంటే ఇది ఒక సూతింగ్గా ఉంటుంది, ఒక జంతుబామ్ రాసినట్టు. ఇప్పుడు అదైనా ఉంటుంది కదా, ఉంది కదా అక్కడ. అందుకని ఫెయిల్యూర్స్కి అండ్ ఒక ఎమోషనల్ స్టాగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ఒక థెరపీ లాంటిది అది. అండ్ ఇట్ వర్క్స్ ఫర్ దెమ్, ఫైన్, ఫెయిర్ ఎనఫ్. బట్ దే డోంట్ మ్యాటర్ టు సొసైటీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. మనం మాట్లాడేది ఏంటి? వాట్ మేక్స్ పవర్ గురించి మాట్లాడుతాం. దట్ ఈస్ నాట్ ఎ పవర్ బికాస్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎన్ అప్లికేషన్. అప్లైడ్ పవర్ అనేది ఎప్పుడు వస్తుంది మీకు? ఇప్పుడు రాజ్ ఠాక్రే మేము ఇది చేయనీయం అన్నాడు, లేకపోతే ఒక డెమాన్స్ట్రేషన్ చేశారు, ఫలానా యాక్టర్ రావడానికి, అది పవర్. ఇంకో ఎవరు దాన్ని అపోజ్ చేయొచ్చు, అది పవర్. ఎనీథింగ్ నీడ్స్ టు హ్యావ్ ట్రాక్షన్. దట్ ఈస్ వాట్ ద డెఫినేషన్ ఆఫ్ పవర్ ఫర్ మీ. నో బట్ ఈవెన్ ఇన్ ఆల్ దీస్ సో కాల్డ్ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్స్, వ్యక్తిగతంగా హౌ టు డీల్ విత్ ప్రాక్టికల్ ఎవ్రీడే సిచ్యువేషన్స్ అనే ఎక్విప్మెంట్ ఇవ్వడం ద్వారా, మనల్ని బాగా ప్రొడక్టివ్ చేయడం ద్వారా మనం వాల్యూ క్రియేట్ చేస్తున్నాం అన్నది వాళ్ళ పవర్ వలన క్రియేట్ అయిన పెయిన్కి జంతుబామ్ లాంటిది, దానికి మించి దానికి ఏమో. ఆల్ దీస్ పీపుల్ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ పవర్ యాక్చువల్లీ. అప్రెస్ పీపుల్ అలాంటి చోటకి వెళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒక సిచ్యువేషన్లోనో ఫ్యామిలీ మెంబర్స్ ఏదో లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ మళ్ళా ఒక రకమైన
నిర్లిప్తత వచ్చినప్పుడు వాళ్ళకి ఒక సూదింగ్నెస్ వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు. ఇట్ ఈస్ మోర్ ఎ మెడిసిన్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ డ్రివెన్ బై పవర్. ఆల్మోస్ట్ ఇది రెడ్ క్రాస్ సొసైటీ లాంటిది మాట. వార్ జరిగినప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ వెళ్తుంది కదా, వాళ్ళు మందులు అయిన ఇవ్వడానికి అలాంటిది. సో ఫ్యూ థింగ్స్ ఆర్ వెరీ క్లియర్. ద బేస్ లైన్ ఫర్ టైమ్, ఫిజికలీ టైమ్ ఇస్ లిమిటెడ్ అండ్ ద సేమ్ ఫర్ ఎవ్రీబడి. టైమ్ ఇస్ ద ట్రెడిషనల్ లెవెలర్. అక్కడ అంబానీ అవ్వచ్చు, కరెక్ట్, ఇంకెవరు అవ్వచ్చు, అదే బాల్ ఠాకరే అవ్వచ్చు, హిట్లర్ అవ్వచ్చు, స్టాలిన్ అవ్వచ్చు, ఇట్ డజంట్ కేర్. అండ్ టైం ఎప్పుడు ఎవరికి ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదు. మనం బ్రూస్లీ విషయంలో చూసే 32 ఏళ్ళకి పోవడం, మైకల్ జాక్సన్ సడన్ గా మరణించడం పరిస్థితుల్లో వీవ్ సీన్ అ లాట్ ఆఫ్ దీస్. సో దీస్ హ్యావింగ్ సెడ్ దీస్ థింగ్స్, టైం వరకు మన కంట్రోల్లో ఉన్నవేంటి చెప్పండి? ఐ రియలీ డోంట్ థింక్ ఇట్స్ అబౌట్ టైం అనేది కంట్రోల్లో ఉంటుంది అనేది. ఐ థింక్ ఇట్స్ ఇంపాసిబుల్. మ్యాక్సిమం యూ కెన్ ఆప్టిమైజ్ ఇట్. టైం మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ మీకు ఉన్న టైంలో మీరు ఏం చేస్తావు, ఎలా మేనేజ్ చేస్తాం అనేది మీరు చేయొచ్చు, కానీ టైంని కంట్రోల్ చేయడం అనేది కాన్సెప్ట్ లేదు. బికాజ్ ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్లీ గోయింగ్ అవే. ఇట్ ఈస్, యూ కాంట్ స్టాప్ ఇట్. దట్స్ హోల్ పాయింట్. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక వెహికల్ ఎక్కారు, రోడ్డు మీద జర్రని వెళ్ళిపోతుంది అంతే. ఆ వెళ్ళిపోతున్న టైంలో మీరు ఎక్కడో చేయబడి ఇదిలాగారా అదిలాగారా ఇంకేమన్నా చేస్తున్నారంటే ఈ స్పీడు, ఈ డైరెక్షన్ మాత్రం మీరు చేంజ్ లేదు. దట్ ఈస్ వాట్ ద యూనిక్నెస్ ఆఫ్ టైం. బట్ అట్ మోస్ట్ యూ కెన్ సే ఎంటర్టైన్మెంట్ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఏదో చెప్పారు మీరు, మూడు చెప్పారు. ఆ 3 ఆస్పెక్ట్స్ తప్ప ఇంకేదైనా చేస్తే టైం వేస్ట్ అవుతున్నట్టు. ఐదర్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్, ఆర్ యూర్ ప్రొడ్యూసింగ్ సంథింగ్, ఆర్ యూర్ డిస్ట్రాయింగ్ సంథింగ్. ఈ 3 చేస్తున్నప్పుడు యు ఆర్ యూజింగ్ టైం, యు ఆర్ యాక్చువల్లీ నాట్ వేస్టింగ్ ఇట్. దట్స్ వాట్ ఐ మీన్. సో టైం పాస్ చేయడం, టైం కిల్ చేయడానికి వెళ్ళాను, ఈ 2 కాన్సెప్ట్స్ వింటే మీకు ఫస్ట్ వచ్చే ఎమోషన్ ఏంటి? ఐ హేట్ ఇట్. అదే టైం పాస్ చేయడం, టైం కిల్ అంటే అప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, ఒక వెహికల్ సూపర్ ఫాస్ట్గా వెళ్తే నిద్రపోతున్నాడు అక్కడ మీద పడుకుని. సో లెట్స్ కిల్ సమ్ టైం అంటే, కిల్ సమ్ టైం అంటే ఇంకా చేయటానికి ఏమీ లేదు. చేయటానికి ఏమీ లేకపోవటం కన్నా ఫెయిల్యూర్ ఇన్ లైఫ్ అనేది ఉండదు. అందుకే మీ గురించి ఎవరో తెలివిగా అన్నారు, మీరు ఆలోచిస్తున్నప్పుడు కూడా ఆలోచిస్తారని. బికాజ్ ఆలోచిస్తున్నప్పుడు కూడా నాకు ఒక హైపర్ ఆస్పెక్ట్ అంటే నాకు ఐ కాంట్ అండర్స్టాండ్ దట్ ఆనెస్ట్లీ, బికాజ్ ఐఎమ్ నాట్ ఎ సైకాలజిస్ట్ ఇన్ ఏ టెక్నికల్ టర్మ్. నాకు ఒక స్టేజ్లో చాలామంది నాతో పనిచేసే వాళ్ళందరూ దే గెట్ షాక్డ్ ద వే ఐ కైండ్ ఆఫ్ ఇన్ టైమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్, నేను మార్నింగ్ ఒక 2:33 పడుకుని టక్ 6 o'clock లేచిపోయి, I watch a film, I come here and do 100 things at the same time and blah blah. And my mind starts thinking on multiple tracks. ఇది ఆలోచిస్తుంది, అది ఆలోచిస్తుంది, ఏదో చేస్తాను. నేను నిద్రపోతున్నప్పుడు కలగంట ఉంటాను మళ్ళీ. I continuously dream, and even in those 3 hours I wake up couple of times. And ఈ మధ్యన కొత్తగా ఏమొస్తుందంటే ఆ డ్రీమ్తో పాటు my mind is also thinking. అదొక ఇంకో సెపరేట్ లేయర్లో. That I'm only experiencing it in the last 1 month or so. So it is thinking practically as if I'm awake about some situation or some script or something I have to do the next day, and parallelly the dream is running. Adi nenu eppudu experience cheyaledu. Did you worry? You got psyched? I won't say worried because, but I find it very, and I even like in recently somebody suggested that wanted me to be a subject to a psychiatric thing because they're not able to understand my memory power and my hyperactiveness of my brain. So ఇది నాకు అంటే anything unusual, if somebody says he thinks so much his head will explode, whatever it means, you know, అంటే ఒక ఫిజికల్ ఆస్పెక్ట్ థింకింగ్ అనేది ఒక స్ట్రీమ్ ఆఫ్ థాట్, ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ డస్ టు ఫిజికల్ ఆస్పెక్ట్ అనేది ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ ఫర్ మీ టు అండర్స్టాండ్. చాలామంది గొప్ప వ్యక్తులు, హైలీ క్రియేటివ్ బీయింగ్స్, వాళ్ళకి అసలు లాజిక్కి తావుండదు. దే ఆర్ మ్యాడ్ అండ్ దేర్ మ్యాడ్నెస్ ఇన్ ఫ్యాక్ట్ క్యారీస్ దెమ్ అంటుంటారు. టాక్ ఆఫ్ గ్రేట్ పెయింటర్స్, టాక్ ఆఫ్ దీస్ మ్యూజిషియన్స్, మొజార్ట్, బీథోవెన్, వీళ్ళందరి గురించి మాట్లాడినప్పుడు ఆ ఎక్స్టెంట్ ఆఫ్ దట్ ఇంటెన్సిటీ అండ్ వాళ్ళ గురించి అంటే వాళ్ళని ఎలా ఏ కేటగిరీలో వేస్తారు వీళ్ళు? అంటే వాళ్ళకి ఉన్నట్టు కాన్షియస్ థింకింగ్ ఉండదు. లాట్స్ ఆఫ్ టైమ్స్ పీపుల్ సే దిస్, ఆల్ గ్రేట్ ఇంటెలెక్చువల్, ఆల్బర్ట్ ఐన్స్టైన్, మొజార్ట్, ఈవెన్ మహాత్మా గాంధీ, దే ఆల్ ఆర్ కన్సిడర్డ్. ఇప్పుడు ఎక్సెంట్రిక్ అనేది పిచ్చికి ఒక చిన్న అందమైన పదం. అది ఎక్సెంట్రిసిటీ ఆల్సో కమ్స్ అండర్ మ్యాడ్నెస్. కాబట్టి ఎక్సెంట్రిసిటీ అనేది ఎక్కువ సెలబ్రిటీస్కి వాడతారు. కిషోర్ కుమారు, ఐన్స్టైన్, లేకపోతే ఎందుకంటే అది అందంగా ఉంటుంది వినటానికి. కరెక్ట్. పిచ్చి అనేది వినటానికి బాగుంటుంది కాబట్టి ఎక్సెంట్రిక్ అనే వర్డ్ ఇన్వెంట్ చేశారు అన్నమాట. అప్పుడు నేనంటే ఇష్టపడే వాళ్ళందరూ నన్ను ఎక్సెంట్రిక్ అనుకుంటారు, నేను ఇష్టపడే అందరూ పిచ్చి అనుకుంటారు. యాక్చువల్లీ 2 ఒకటే.
అది బేసిక్లీ వర్డ్స్ డిఫరెంట్ దే ఆర్ యూజింగ్. సో ఇప్పుడు గాంధీ గారు ఆయన కొన్న హైట్ ఆఫ్ దాంట్లో ఆయన ఏంటి మాట్లాడితే, నేను ఒక సెలిబసీ, నేను నేకెడ్ అమ్మాయిలతో పడుకుంటాను, ఐ వాంట్ టు అని ఆశ్రమంలో మను ఆబా గాంధీ యూస్ టు స్లీప్ నేకెడ్. గాంధీ గారు ఆశ్రమంలో అందరూ ఏమైనా పిచ్చి కింద ఏంటి, ఎంతోమంది ఉంటారు ఆశ్రమంలో. గాంధీ గారి పాయింట్లో ఏంటి, నేను నా సెలిబసీని టెస్ట్ చేస్తున్నాను. పక్కన ఒక యంగ్ అమ్మాయి నేకెడ్గా ఉన్నా కూడా నేను సెక్షువల్గా నేను అరోజ్ అవ్వను అనేది ఆయన ప్రూవ్ చేయడానికి, యాక్ట్ ఆఫ్ సెలిబసీ ప్రూవ్ చేయడానికి హీ డిడ్ దట్. హీ రోట్ ఇట్ ఇన్ ద బుక్ ఆల్సో, ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రూత్ అని. అది మనం హిస్టారికల్గా చదివినప్పుడు ఒక విధంగా ఓకేగా ఉంటుంది. ప్రాక్టికల్గా మీరు ఆ రోజు ఆశ్రమంలో ఉన్నప్పుడు గాంధీ గారి రూమ్లోకి ఇద్దరు యంగ్ అమ్మాయిలు వెళ్తున్నారు, మేనకోడలు, నీసెస్ అంటే ఎలా ఉంటుంది చూడటానికి. అది ఇప్పుడు ఒప్పుకుంటాం మనం, ఎంత పెద్ద ఇదైనా కూడా పిచ్చిలా కనిపిస్తుంది 100%. అది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్టు, ఈయనకున్న సెలిబసీ కోసం ఇద్దరు అమ్మాయిల జీవితాలు పాడు చేస్తారా అని గాంధీ గారి పర్సనల్ సెక్రటరీ రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఇది చూడలేక. కానీ అన్ని హిస్టరీలో ఆయన కొన్న స్టేచర్ మూలాన అన్ని కవర్ చేసేదని. దే డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ట్రూత్. నేను ఫస్ట్ యూట్యూబ్లో ఒక ఫేమస్ దాంట్లో ఒక 10 మోస్ట్ పర్వర్టెడ్ సెలబ్రిటీస్ అని చదివి దాంట్లో వన్ ఈజ్ మహాత్మా గాంధీ. నేను షాక్ అయిపోయినాను, ఎందుకంటే అంతవరకు అసలు ఆ యాంగిల్ నేను ఆలోచించలేదు. అదే ఫారిన్ జర్నలిస్ట్ కాబట్టి కంపెలీషన్లో వచ్చింది. దాని తర్వాత ఐ రీసెర్చ్డ్ ఆన్ దట్ ఆస్పెక్ట్. మన్ను గాంధీ లెటర్స్ కూడా గాంధీ గారు రాసినాయి. ఈ మధ్యనే ఒక 2 years బ్యాక్ ఇండియా టుడే పబ్లిష్డ్ దట్ హోల్ థింగ్. అప్పుడు ఏమంటాం మనం, గాంధీ గారు ఏంటి, గాంధీ గారు నేషనల్ లీడరు, ఆయన ఇండిపెండెన్స్ తెప్పించారు. దట్ ఈస్ ద ఓవరాల్ థింగ్ వాట్ ఈస్ డన్ ఫర్ ద కంట్రీ. ఆయన పర్సనల్ లెవెల్లో ఆయన థాట్స్ ఏంటి, అది సెక్షువల్ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, నాన్ వైలెన్స్. కస్తూర్బాకి అపెండిక్స్ పెయిన్ వస్తే ఈ రిఫ్యూజ్ టు లెట్ దెమ్ గివ్ ఎన్ ఇంజెక్షన్, ఎందుకంటే ఇంజెక్షన్ ఈ ఫెల్ట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ వైలెన్స్. అది పిచ్చి కదా అది. ఇప్పుడు మెడికల్ డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తే తగ్గిపోయేదానికి ఇంజెక్షన్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ వైలెన్స్ అని ఈయన ఉన్న వాట్ ఎవర్ అదే ఈ ట్రైడ్, బట్ షీ డైడ్. నాట్ ఓన్లీ ఆన్ దట్ బట్ వెరైటీ ఆఫ్ దట్ యూనో. సో అలాగే ఎక్స్ట్రీమ్లీ ఫేమస్ లీడర్స్ లైక్ మొజార్ట్ ఈస్ ద గ్రేటెస్ట్ కంపోజర్ ఆఫ్ ఆల్ టైమ్. అవును. And he had heights of madness with his thing, what he used to do, the kind of letters he used to write to his women and all that. Einstein. So వీళ్ళందరికీ ఏంటంటే ఇంత ఒక ఫోకస్డ్ అబ్సెషన్ ఉంటుంది ఒక పర్టికులర్ దాంట్లో. అంటే ఒకే దాంట్లో అనుకోరు, వేరే వేరే ఆటలో ఫోకస్డ్ అబ్సెషన్ ఉన్న ఏ మనిషి అయినా హీ విల్ బీ యాక్చువల్లీ క్వాలిఫైడ్ అండర్ మ్యాడ్నెస్. క్వాలిఫైడా ఎందుకు? బికాస్ ఇందాక చెప్పినట్టు యాక్సెప్టబుల్ కన్వెన్షనల్ నార్మల్ బిహేవియర్ లేని ఎవరైనా కూడా యూ విల్ కమ్ అండర్ ద డెఫినేషన్. న్యాచురలీ ఐ మీన్ కొంతమంది ఇలా వేలో చెవో ఏదో కోర్స్ ఇచ్చేసినట్టు తెలుసు మనకి, సమ్ గ్రేట్ ఏదో కోర్స్ ఇచ్చేసారు బాడీ పార్ట్ ఎవరికో. అదేంటంటే అది దట్ కమ్స్ అండర్ స్లైట్లీ డిఫరెంట్ థింగ్. అది ఒక ఎక్స్ట్రీమ్ బిలీఫ్, అంటే ఒక సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ కోల్పోయి అది కుక్కలాగా బేసిక్గా యూనో. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో కుక్క ఉందనుకోండి, స్కో అంటే మీ మీద ఉన్న బిలీఫ్తో ఎవరినన్నా వెళ్ళి అటాక్ చేస్తుంది. అది కూడా మ్యాడ్నెస్సే కదా, కాదా? ఇట్ కమ్స్ అండర్ దట్. కానీ అంటే పాయింట్ ఇట్ ఈస్ లైక్ ఎ సబ్సెట్. లాయల్టీ అంటే సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అనేది లేదు. నేను బతికేది తన కోసం, ఒక గుడ్డి నమ్మకం తన పవర్ మీద. నేను ఒకసారి క్షణక్షణం షూటింగ్లో శ్రీదేవి గారి పక్కన బాడీ గార్డ్స్ కొంతమంది పెట్టాను పోలీసులో. వాళ్ళకి నేను శ్రీదేవి గారికి 10 అడుగుల దూరం ఏమన్నా వస్తే కొట్టేమని చెప్పాను. క్రౌడ్ కంట్రోల్ చేయడానికి. ఎవరో సర్కిల్ ఇన్స్పెక్టర్ కొంచెం దగ్గరికి వచ్చేపో టాక్ అని కొట్టాడు సర్కిల్ ఇన్స్పెక్టర్. ఎందుకు చేశాడు అది? వాడికి ఆ ఇన్స్పెక్టర్ మీద కన్నా నా మీద ఎక్కువ నమ్మకం, నేను చూసుకుంటాను అనేది ఒక ఫిక్సేషన్ మాట. ఇన్స్పెక్టర్ అని తెలిసి కొట్టాడా? యూనిఫామ్ ఇన్స్పెక్టర్ అది. ఓహో, అదేంటి? అదే సైకాలజీ మీకు టెర్రరిస్ట్లో ఉంటుంది, అదే సైకాలజీ షూటర్స్ సూసైడ్ బాంబర్స్కి ఉంటుంది, అదే సైకాలజీ ఈ డాగ్స్ ఉంటాయి అల్సేషన్ ఆడుకుంటుంది. దర్ బిలీఫ్ ఇస్ సో, వాళ్ళు ఎవరినైతే నమ్ముతున్నారో ద బిలీఫ్ ఇస్ సో టోటల్ ఎన్కంపస్, అంటే దే బికమ్ అన్ ఎక్స్టెన్షన్.
పాస్గా ఉండదు అది. ఎవరైతే ఇసుకో అంటున్నాడో వాడెళ్ళి కరవలేడు, ఎప్పుడు కుక్క కరుస్తుంది కానీ. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.